దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. అయితే ఆ మనుషులు ఎసొంటోళ్ళైతే ఆ దేశానికి అట్లాంటి పేరు వస్తుంది. ఓ దేశంలో ఉన్న మనుషులు బాగా పనిచేసేటోళ్ళైతే దానికి పనిగల్ల దేశం అనే పేరు వస్తుంది. సోమరిపోతులు ఎక్కువ ఉంటే పని దొంగల దేశం అనే పేరు వస్తుంది. అయితే ఇప్పుడు మన దేశం ముచ్చట ఎట్లున్నది అనేది ఇగో ఈ డాక్టర్ సార్ చెప్తున్నాడు ఇనుండ్రి. What is surprising is everybody used to think that India obviously is not a problem, USA a problem, UK, but statistics have shown that about 60% of Indian population is overweight. 60%. 30% are starting to become obese. ఇన్నరా సారేమంటున్నాడు, దేశంలో 100కు 60 మంది ఎక్కువ బరువుతోనున్నారట, 30% మందికి ఒబేసిటీ ఉన్నదట. అంటే కిలోల కొద్ది కొవ్వు ఒంట్లో వెరిగి కదలలేని కథ అవుతున్నదట. ఈ కొవ్వు వెరుగుడు బయట దేశాలలోనే ఉన్నది, మనకేం బాధ లేదన్నట్టు చెప్తారు కొంతమంది. కానీ ఇది మస్తు డేంజర్ అంటున్నాడు ఈ డాక్టర్ సాబు. అంతేకాదు ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. The IT workers here around the high-tech city, 80% were overweight, 80%, which is very significant. So people are not taking this very seriously. It's very important to take it seriously. ఇన్నరా, హైదరాబాద్ లో కంప్యూటర్ కట్కలు వస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు 80% మంది ఎక్కువ బరువు ఉన్నోలేనట. ఆ బరువు ఏమైతుంది, ఏం కాదులే అన్నట్టు వదిలేసే ముచ్చట కాదట ఇది. చాలా రోగాలు ఎక్కువ బరువుతోనే ముడిపెట్టుకొని ఉంటాయట. ఆ బరువే మనుషులను మూలకు పడేస్తాయట. అందుకే సార్ ఏమంటున్నాడు చూడుర్రి. It becomes also a national problem and program. So in this context, obesity becomes very important, and I think it's ఎక్కువ బరువు ఉండు వచ్చిరాని రోగాల పుట్ట తీరుగా మనుషులు అవుడు వాళ్ళ సొంత ప్రాబ్లమే కాదు, దేశ ప్రాబ్లం అవుతుందని అంటున్నాడు. మరి అంతే కదా, గురజాడ చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు మనుషులు, కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఆస్తులు అంతస్తుల కన్నా ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి దాన్ని కాపాడుకొని అన్నట్టు చెప్తున్నాడు. హైదరాబాద్ లో ఉన్న గ్యాస్ట్రో ఎంటరాలజీలో పనిచేసే పెద్ద సారు నాగేశ్వర్ రెడ్డి. మరి ఈ సార్ చెప్పింది పబ్లిక్ బరువు తగ్గించుకునే పని ఏదన్నా చేస్తారో, ఓ ఇసొంటి ముచ్చట్లు బొచ్చడిన్నాం మాకేం కాదు అని ఇంకింత బరువు అవుతారో అనేది ఈ వార్త చూస్తున్నోళ్ళు ఇష్టం, దేశ పబ్లిక్ ఇష్టం. ఇక దొరవారి పెండ్లం మస్తు గొప్పది కానీ ఎడమ చేత బిచ్చమయ్యదట. హాగో అట్లనే ఉన్నది సర్కారు చేసిన కులగణన సర్వే ముచ్చట. ఇగో ఇక్కడ గుమిగుడి పెద్ద లొల్లి చేస్తున్నోళ్ళు సర్కారు చేసిన కులగణన చేసిన ఎన్యూమరేటర్లట. ఇంటింటికి తిరిగి పేర్లు అడిగి పద్ధతిగా రాసుకొని కంప్యూటర్లకు ఎక్కించినోళ్ళు వీళ్ళంతా. సర్వేకి పోతే తిట్టినా చీదరించుకున్నా ఓపికగా వివరాలు తెచ్చినోళ్ళు. అంత కష్టపడ్డ వీళ్లకు ఇంతవరకు పైసలు ఇయ్యలేదట. ఓర్ని 160 కోట్లు ఖర్చు పెట్టినాం, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సర్వే చేసినాం, నాకు ఈ గొప్ప అవకాశం రావడం అదృష్టం. మొట్టమొదట దేశంలో కులగణన చేసిన సీఎంగా నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అంత గొప్పగా చేసినాం, ఇంత పగడ్బందీగా చేసినాం అని ఓ పెద్దగా చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదేనా చరిత్రలో నిలిచిపోవడంటే? ఇట్లా చేసుడేనా అదృష్టం అంటే? చరిత్ర సృష్టించుడు గర్వకారణం, వరించిన వరం. అదృష్టం అంటే కులంకుశంగా కులగణన చేసిన వాళ్ళకే పైసలు ఇయ్యకపోవడేనా? వాళ్ళ పొట్టగొట్టుడే రికార్డా? మరి 160 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. వీళ్ళకి ఇయ్యకుంటే అవి ఎవల జోబులకు పోయినట్టు, వీళ్ళ కడుపు కొట్టి ఎవల కడుపు నింపుకున్నట్టు? సర్కార్ అబద్ధం చెప్తున్నదా, లేకుంటే నడుమిట్లున్నోళ్ళు మింగి నీళ్లు తాగినరా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? పొద్దుగాలనే కలం కాగితాలు పెట్టుకొని ఇండ్లకి పోయి వాళ్ళ చేత తిట్లు తిని వివరాలు తెచ్చిన వాళ్ళకే పైసలు ఇవ్వకుంటే ఎట్లా? గింత మోసం ఉంటుందా? సీఎం దాకా ఈ ముచ్చట పోయిందా, లేకుంటే నడుమిట్లున్నోళ్ళే ఇలా పైసలు నలిసిండ్రా అనేది తెలుసుకొని ఎన్యూమరేటర్లకు న్యాయం చేయాలంటున్నారు ఇలా ధర్నా చూసిన పబ్లిక్.